గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని బీసెట్ దివ్య జ్ఞాన కళాశాల కరెస్పాండెంట్ మునిరత్నం తెలిపారు. నేడు శాఖ గ్రంథాలయ అధికారి వసంత కుమారి అధ్యక్షతన మదనపల్లి శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలో కలిగే ఆకర్షణలకు లొంగిపోకుండా జీవితంలో తాము నిర్ణయించుకున్న గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు. To inculcate reading habits among the students community and research scholars and faculty members. ఈ గ్రంథాలయం అంటే దాని యొక్క ప్రాముఖ్యత గురించి బాగా ఇంక్లైట్ చేసి వాళ్ళ యొక్క రీడింగ్ హ్యాబిట్స్ ని పెంచేదానికి, పుస్తక పఠనాన్ని పెంచేదానికి దీన్ని ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ఆగస్టు 22వ తేదీ లైబ్రరీస్ డే సెలబ్రేట్ చేస్తాం. ఈ గ్రంథాలయ పితామహుడు ఎవరు అంటే డోయిన్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇన్ ఇండియా అంటే డాక్టర్ సియాలి రామామృత రంగనాథన్, ఫస్ట్ లైబ్రరీయన్, మెడ్రాస్ యూనివర్సిటీ లైబ్రరీ. ఆయన పేరు ఆయనే పితామహుడు అంటారు. అంటే గ్రంథాలయంలో మన భారతదేశంలో డోయిన్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే సియాలి రామామృత రంగనాథన్. ఆయన ఫస్ట్ లైబ్రరీయన్, మెడ్రాస్ యూనివర్సిటీ. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కోలన్ క్లాసిఫికేషన్. మామూలుగా లైబ్రరీలో డిబి డెసిమల్ క్లాసిఫికేషన్, కోలన్ క్లాసిఫికేషన్ అనే వాటిని ఎక్కువగా ఫాలో అవుతాం. బుక్స్ పర్చేజ్ చేసినప్పుడు, దాని అక్విజిషన్, బుక్ నెంబరింగ్ అంతా ఇచ్చేటప్పుడు. మామూలుగా గ్రంథాలయాలను పుస్తక భాండాగారాలని, సరస్వతి నిలయాలని, విజ్ఞాన సంపద నిధి అని చెప్పి కూడా గ్రంథాలయాలను పేర్కొంటారన్నమాట. ఒక చిన్న కొటేషన్ చెప్తాను మీకు. చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కోనేసింది కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినారన్నమాట. గ్రంథాలయ అదేవిధంగా అలెగ్జాండర్ స్మిత్ అనేటువంటి వ్యక్తి, నేను గ్రంథాలయంలోకి ప్రవేశించానంటే నేను చదువుకునేదానికి ప్రపంచం మొత్తం చరిత్ర అంతా కూడా నా కళ్ళ ముందు కనబడుతుందని అలెగ్జాండర్ స్మిత్ చెప్పినాడు అనమాట. అలెగ్జాండర్ స్మిత్ మన ఏపీజే కలాం, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన ఇఫ్ యూ సెల్యూట్ యువర్ ప్రొఫెషన్ డ్యూటీ there is no need to salute everybody. If you pollute your duty, you have to salute each and everybody. అంటే నీ యొక్క విధిని నువ్వు సక్రమంగా నిర్వర్తించినావంటే ఎవరికి నువ్వు సెల్యూట్ కొట్టాల్సిన పని లేదు. అదే నీ విధిని నువ్వు పక్కదారికి పట్టించినావంటే నువ్వు ప్రతి ఒక్కరికి సెల్యూట్ కొట్టాలా. ఇఫ్ యూ సెల్యూట్ యువర్ డ్యూటీ రెగ్యులర్లీ, దెర్ ఈస్ నో నీడ్ టు సెల్యూట్ ఎనీబడి. తర్వాత ఈ రోజు మనము ఆధునిక యుగంలో ఉన్నాం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఇన్ సైబర్ విలేజ్ మనం చూస్తున్నాం అన్నమాట. అంటే చాలా వరకు కూడా విద్యార్థులు గ్రంథాలయాలకు పోకుండా చాలా మంది యూట్యూబ్లంతా దానికి అలవాటు పడిపోయి అంతా దాంట్లో చూసుకుంటున్నారు. దానికే ఈ గ్రంథాలయాల గురించి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఒక మీటింగ్ లో మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అయిన శంకర్ దయాళ్ శర్మ ఒక బుక్ ఎగ్జిబిషన్ 1988 ఫిబ్రవరి 5 ఢిల్లీలో ప్రారంభించినారు. అప్పుడు గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత గురించి ఆయన చెప్తూ, ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీస్. ఏ యూనివర్సిటీ కెనాట్ ఫంక్షన్ వితౌట్ ఏ లైబ్రరీ, బట్ ఏ లైబ్రరీ కెన్ ఫంక్షన్ వితౌట్ ఏ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ కెనాట్ ఫంక్షన్ వితౌట్ ఏ లైబ్రరీ, బట్ ఏ లైబ్రరీ కెన్ ఫంక్షన్ వితౌట్ యూనివర్సిటీ అనేసి. అంటే గ్రంథాలయం అనేది లేకుండా ఈ యొక్క విశ్వవిద్యాలయాలనే మనుగడ సాధించలేమన్నమాట. కాబట్టి ఈ విధంగా విద్యాలయాల గురించి అంటే కాబట్టి గ్రంథాలయం అంటే విజ్ఞాన గది, విజ్ఞాన సంపద. విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు పుస్తక పఠనాన్ని అలవరుచుకోవాలి. మన ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ లైబ్రరీ గురించి చెప్తే సార్ ఆల్రెడీ చెప్పినారన్నమాట. మన భారతదేశంలో ఇప్పుడు నేను పబ్లిక్ లైబ్రరీ కాబట్టి ఇప్పుడు టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. సండే లైబ్రరీ మాత్రం వర్కింగ్ డే పెట్టింది. దేనికోసము? మీ పిల్లలు హాలిడే రోజు వచ్చి చదువుకోవాలా, మంచి జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో మీ వర్కింగ్ డే రోజు బుధవారము హాలిడే ఇచ్చినారు. అదేవిధంగా ఆదివారం రోజు లైబ్రరీ వర్కింగ్ డే పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా లైబ్రరీకి వచ్చి చదువుకుంటే మంచి ఉన్నత స్థాయికి వెతుకుతారు. ఎందుకంటే మాకు పర్సనల్ గా తెలుసు, మేము యూనివర్సిటీలో చదివేటప్పుడు కొందరు నైట్ 8, 9 పోతే కన్నా మార్నింగ్ 10 వరకు కూడా లైబ్రరీలో చదువుకుంటున్నారు. పొద్దున్నే వచ్చి స్నానం చేస్తూ ఉంటారు.
ఏ ఊరైతే లైబ్రరీలో ఎక్కువ చదువుకున్నారో వాళ్ళే ఈ రోజు మంచి ఉన్నత స్థానాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి, ఐపీఎస్ ఆఫీసర్లు అయితేనేమి మంచి గెజిటెడ్ ఆఫీసర్స్ అయినారు. ఎవరైతే లైబ్రరీ చదవలేదో లైబ్రరీకి వాళ్ళందరూ కూడా చాలా మంది చెడిపోయినారు. కాబట్టి విద్యార్థులు లైబ్రరీని చదువుకునే పద్ధతిని అలవాటు పరచుకోండి. రెగ్యులర్ గా లైబ్రరీకి రండి. లైబ్రరీలో కూడా మీకు 100 రూపీస్ కడితే గన బుక్స్ కూడా ఇంటికి ఇస్తారు. మీరు చదవలేని వాళ్ళకు టైం ఇక్కడ వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇంటికి ఎత్తుకొని నైట్ టైం కూడా చదువుకోవచ్చు. మంచి మంచి బుక్స్ ఉన్నాయి, టెక్నాలజీ బాగుండదు. కాబట్టి 100 రూపీస్ కట్టిన వాళ్ళకు నేను కూడా ఇంతకు ముందు కూడా మేడం చెప్పినాను, ఎవరైనా కట్టలేని వాళ్ళు ఉంటే నేను లాస్ట్ టైం కూడా 40 మందికి కట్టినాను. ఇప్పుడు కూడా కావాలంటే కూడా ఎవరైనా కట్టలేని ఉంటే వాళ్ళు కడతాను. కాకపోతే బాగా యూటిలైజేషన్ చదువుకోండి. బుక్స్ అన్ని లైబ్రరీలో మంచి బుక్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని చదువుకుంటేసి మంచి ఉన్నత స్థాయికి ఎదగాల. అట్లా అనమాట. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకంటే సీనియర్ డిగ్రీలు బీఏ అయితేనేమి, బీకామ్ అయితేనేమి, ఎంఏ అయితేనేమి, ఎంకామ్ అయితేనేమి, ఎంఎల్ఎస్సీలు, బిఎల్ఎస్సీలు, బీఈడీలు, ఈ కోర్సుల్లో ఎంఈడి మొత్తం చాలా కోర్సుల్లో సార్ సర్టిఫికేట్స్ చాలా మందికి కరస్పాండెంట్స్ కోర్సులో చేయించి మునరత్నం సారు, వైఎస్ మునరత్నం సారు మదనపల్లిలో ఏ వీధిని అడిగినా, ఏ సందుని అడిగినా, ఏ